ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తాయని ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు అల్పపీడన ప్రభావంతో రేపైతే వర్షాలు కురుస్తాయని, అంటే ఈరోజు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అల్లూరు సీతారామరాజు, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఎల్లుండి ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏపీలో కూడా ఈ జిల్లాల్లో ఈ విధంగా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇది అప్డేట్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.